వెనకటికి ఒక సామెత ఉందనమాట. బలవంతుడిని ఏమీ చేయలేక బలహీనుడి మీద ప్రతాపం చూపిచ్చారు అని చెప్పేసి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో ఒక ఫార్మర్ తీసుకున్న రుణం చెల్లించలేదని చెప్పేసి ఒక వేధింపులకు గురి చేశారనమాట. ఆ ఫార్మర్ ఆ వేధింపులు తట్టుకోలేక అదే బ్యాంక్‌లో పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్న సంఘటన నాకు బాగా బాధనిపించింది. సో, ఇక్కడ విషయం ఏంటి అంటే ఆ ఫార్మర్ జాదవ్ దేవరావు అనే ఫార్మర్‌కి 5 ఎకరాల భూమైతే ఉందనమాట. తను 3.5 లక్షలు లోన్ తీసుకున్నాడు. వ్యవసాయ రుణము. దాని మీద 6 నెలలకొకసారి రూ. 25,000 వడ్డీ అయితే పే చేయాలి. తను కంటిన్యూయస్‌గా పే చేస్తున్నాడు. లాస్ట్ 2 టర్మ్స్ నుంచి అతను పే చేయలేదు. వ్యవసాయం మీద తనకి ఆదాయం నష్టం రావడంతోటి టైం అడుగుతూ వస్తున్నాడనమాట. సో, దీనికి సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది, మేనేజర్ ఎవరైనా కానీ ఆ బ్యాంక్ నుంచి రిలేటివ్ పర్సన్స్ అయితే కాల్ చేసి అతన్ని ఫోన్‌లో వేధిస్తూ ఉన్నారంట. అలాగే ఇంటికి వెళ్లి కూడా టార్చర్ చేశారంట. సో, దానికి సంబంధించి ఆయన మనస్తాపం చెంది అదే బ్యాంకుకి వెళ్లి పురుగుల మందు తాగి అక్కడ సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది. సో, పురుగుల మందు తాగిన తర్వాత సెక్యూరిటీ చూసారు. అక్కడ మరొక ఎంప్లాయీ కూడా వెంటనే చూసారు. కానీ ఎవరు కూడా హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయలేదు. అతను ఒక రైతు ప్రాణాలకి వాళ్ళు ఇచ్చేటువంటి వాల్యూ ఏంటో తెలుస్తుంది. ఆ బ్యాంక్‌లో పనిచేసే ప్రతి ఒక్క సిబ్బంది ఆ ఫార్మర్‌కి ఇచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో నాకు చాలా వరస్ట్ రెస్పాన్సిబిలిటీ అనిపిచ్చింది. అదే ఒక ఫార్మర్ 5 ఎకరాల భూమి పండించడం మానేస్తే ఎంతమంది భోజనం లేకుండా ఇదైపోతారు. సో, ఇక్కడ మనం మహామహుల్ని ఇండస్ట్రియలిస్ట్‌లు గాని వీళ్ళకి కొన్ని వేల కోట్లు ప్రతి సంవత్సరం రుణమాఫీ చేస్తూ ఉన్నారు. సో, ఇటువంటి చిన్న చిన్న ఫార్మర్స్ మీద కదా ప్రతాపం చూయించేది. సో, ఇక్కడ ఫైనల్‌గా ఏమైందంటే ఆ ఫార్మర్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్ళటంలో డిలే అయింది. తను అక్కడే చనిపోవడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఐసీఐసీఐ బ్యాంక్ సిబ్బంది ఆ 5,00,000 రుణం 3.5 లక్షల రుణం ఏదైతే తీసుకున్నాడో దాన్ని వేవ్ ఆఫ్ చేస్తున్నారు. రుణమాఫీ చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో ఒకళ్ళకి ఆహ్, ఉద్యోగం అయితే ఇస్తున్నారు. కానీ ఎన్ని చేసినా, ఏం చేసినా తాత్కాలిక ఉపశమనం. వాళ్ళ పైకి ఎటువంటి కేస్ కానీ ఇవి రాకుండా సెటిల్మెంటే కానీ ఆ రైతు ప్రాణాలనైతే వెనక్కి తీసుకురాలేదు కదా! అదే రైతుకి ఇంట్రెస్ట్ పే చేయడానికి కొంత టైమ్ ఇచ్చినట్లయితే 1 ఇయర్ రైతు అనేవాడు ఎక్కడికి పారిపోడు. ఇండస్ట్రీస్ ఇప్పుడు విజయ్ మాల్యా ఉన్నాడు. వెళ్ళిపోయి ఎక్కడో లండన్‌లో ఉన్నాడు. ఎవరైనా తీసుకొచ్చారా? లేదు గదా! అట్లాంటి వాళ్ళని ఏమీ చేయలేక ఇటువంటి రైతుల మీద ప్రతాపం చూపించి వాళ్ళ ప్రాణాలు పోయేవరకి రైతులొక్కటే కాదు. ఇట్లా మీకు తీసుకున్నటువంటి 2 వీలర్స్ కానీ, 4 వీలర్ లోన్స్ కానీ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పైన గూడా ఇట్లాగే చేస్తూ ఉంటారనమాట. సో, వీటి మీద ఆర్‌బీఐ ఎంత గైడ్‌లైన్స్ తీసుకొచ్చినా కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో, ఈ విషయంలో అయితే దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇట్లా బ్యాంకులు వాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్ చిన్న చిన్న వాళ్ళ మీద ప్రతాపం చూపించడాన్ని మీరు ఎంతవరకు కండెమ్ చేస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ మన ఇండియాలో జరగకుండా మనం ప్రివెంట్ చేయడానికి ఈ వీడియో వైరల్ అయితే మనకు కొంచెం ఉపయోగకరంగా గూడా ఉంటుంది.